ఫస్ట్ మనం ఏం చర్చించబోతున్నాం అంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా అవుతుంది, అవుట్డోర్ కన్నా ఇండోర్లోనే పొల్యూషన్ ఎందుకు ఎక్కువ ఉంది, అదేవిధంగా ఈ ఇండోర్ పొల్యూషన్ వల్ల మనిషికి కలిగేటటువంటి నష్టాలు ఏంటి, దానికి సొల్యూషన్ మన వెస్టీజ్ ద్వారా షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ద్వారా ఏ విధంగా చేస్తాము, ఆ తర్వాత బయట ఉన్నటువంటి టెక్నాలజీలు ఏంటి, మన టెక్నాలజీ ఏంటి, కంపారిజన్, మెయింటెనెన్స్, చివరగా అసలు మార్కెట్లోనే పోటీ లేదండి మనకి, ఎందుకు అనేది కూడా మనం చివరిలో చూస్తాం. ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ పారామీటర్స్ని తీసుకుంటారనేది కూడా మనం చర్చిస్తాం. మళ్ళీ అసలు మార్కెట్లో మనకు పోటీయే లేదు అని ఎందుకు అన్నాను అంటే దానిలో వాడే టెక్నాలజీ ఏంటి, మార్కెట్లో ఎటువంటి టెక్నాలజీ ఉంది, అవి కూడా మనం చర్చించబోతున్నాం ఈ యొక్క సెషన్ ద్వారా. ఇక మిత్రులారా, మన తాతలు కానీ లేదా మన తండ్రులు కానీ ఇంచుమించు 100 years వరకు వాళ్ళ బ్రతకగలిగారు. కానీ మనకు వచ్చేసరికి ఎందుకు మనం లైఫ్ స్పాన్ని పెంచుకోలేకపోతున్నాము అని మనం చూసుకున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనకి 4 అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ఫుడ్. ఓకే, ఫుడ్ విషయంలో ఎంతో అంతో కేర్ తీసుకుంటున్నాం. రెండోది వాటర్. వాటర్ మీద కూడా పర్వాలేదు, కొంతవరకు అందరూ కూడా మంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తున్నాం, చేస్తూ ఉన్నాం. మూడవది అతి ముఖ్యమైనది ఎయిర్. నాలుగవది సన్లైట్, సూర్యుడి నుంచి మనకు వచ్చేది. ఈ 4 అంశాలు అనేవి మన యొక్క జీవితం మీద ప్రభావితం చూపిస్తాయని మనందరికీ తెలుసు. భోజనం చేయకుండా 30 days వరకు కూడా ఫాస్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 45 days వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అన్నం లేకుండా రోజులు ఉండొచ్చు, వాటర్ లేకుండా కూడా 1, 2, 3, 4 రోజుల వరకు కూడా మనం ఉండగలుగుతాం. కానీ ఎయిర్ విషయంలోకి వస్తే నిమిషాల్లోనే గాలి అనేది పీల్చుకోకపోతే మన ప్రాణం అనేది ఉండదని మనందరికీ తెలుసు. మనిషి అన్ యావరేజ్ పర్సన్ ఒక రోజులో 11,000 లీటర్ల గాలిని పీల్చుకుంటున్నాడు. సో 1 లీటర్ కాదు, 2 లీటర్లు కాదు, 11,000 లీటర్లు. ఈ యొక్క 11,000 లీటర్ల గాలిని తాను పీల్చుకుంటున్నప్పుడు అందులో కాలుష్య కారకాలైనటువంటివి పొలిటాన్స్ కానీ మన యొక్క లంగ్స్లోకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. సో అలా వెళ్ళిపోవడం వల్ల మన యొక్క లైఫ్ అనేది కూడా పెరగట్లేదు. అనేక రకాల సమస్యలు వచ్చి, ఒకప్పట్లో వాతావరణం బాగుంది, మన పెద్దవాళ్ళు మంచిగా 100 ఏళ్ళు ఈజీగా బతికారు. ఈరోజు వాతావరణ పరిస్థితులు బాగాలేనందువల్ల మొత్తం పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల, సో అంతా కూడా పొల్యూషన్ పెరగడం వల్ల ఏమైంది, ఎయిర్ పొల్యూషన్, ఇండోర్ పొల్యూషన్ మరింత పెరిగిపోయి అనేక రకమైన కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దీనివల్ల మన యొక్క లైఫ్ అనేది కూడా పెరగట్లేదు, రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. మరి ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది అవసరమా లేదా లగ్జరీనా అంటే 100కు 100% ఈరోజు అత్యవసరమైంది. వాటర్ కన్నా కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఎంత ఇంపార్టెంట్ అయిందో అంతకన్నా 100కు 100% ఇంపార్టెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఎందుకు అంటే ఈరోజు మన ఇంట్లో ఒకప్పట్లో బాత్రూమ్ అనేది, టాయిలెట్ అనేది ఇంటికి బయట ఉండేదండి. ఇప్పుడు మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేసాం, ఏకంగా ఇంటి లోపలికే తెచ్చేసుకున్నాం. దాంతో బెడ్రూమ్లోకి బాత్రూమ్ వచ్చింది, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే బయట అవుట్డోర్లో కానీ మనం కానీ టౌన్లో కానీ చిన్న చిన్న సిటీస్లో ఉన్నట్టయితే మిత్రులారా, డీజిల్ మండడం వల్ల, అంటే వివిధ రకాల కార్లు, స్కూటర్లు, రకరకాల బళ్ళు పెట్రోలు డీజిల్ వంటి మండించడం వల్ల, అంటే బళ్ళు నడపడం వల్ల వాహనాల నుంచి వచ్చేటటువంటి ఇది డస్ట్ వస్తుంది, స్మోక్ వస్తూ ఉంది. అదేవిధంగా మనకి రకరకాల హెయిర్ కానీ ఈ యొక్క దుమ్ము ధూళి కణాలంతా వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఎయిర్ లోపల ఇవే కాకుండా ఇంట్లోపల చూసుకుంటే కుకింగ్ గ్యాస్ వాసనలు కానీ, సిగరెట్ స్మెల్స్ కానీ, కెమికల్స్, సింక్ నుంచి వచ్చేటటువంటి వాసన, డ్రైనేజ్ స్మెల్స్, ఇవన్నీ ఉన్నాయి. వేసేటటువంటి పెయింట్లు కానీ, గ్లూస్ కానీ, దర్వాజాలు కానీ, కిటికీలు కానీ, వాటిని ప్రిజర్వేటివ్ కోసం మనం వాడేటటువంటి వార్నిషెస్, ఇట్లా రకరకాల ఫర్నిచర్లకు వాడేటటువంటివి ఇవన్నీ కూడా. తర్వాత
ఈ ఏదైతే క్లీనింగ్ పర్పస్ కోసం పెట్టుకుంటాం మన ఇంట్లో అవన్నీ కూడా మనకు ఈ యొక్క పొల్యూషన్‌కి కారణాలు అవుతున్నాయి. ఇక బెడ్‌రూమ్‌లోకి ఇందాకే అన్నాను. బెడ్‌రూమ్‌లోకి టాయిలెట్, బాత్రూమ్ వచ్చింది. కన్వీనియన్స్ పెంచుకున్నాం. మరి అందులో ఉన్నటువంటి బాక్టీరియా గాని, రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్‌గా అవుతున్నాయి. ఇక మనం గమనిస్తే మిత్రులారా, బయట ఎయిర్ పొల్యూషన్ ఎక్కువుందా? ఇండోర్‌లో ఎక్కువుందా అని మనం ఆలోచిస్తే, బయట ఎయిర్ ఎప్పటికప్పుడు బయట గాలి ఫ్రీగా ఫ్లో అవుతా ఉంటుందండి. సో, ఫ్రీగా ఫ్లో అవ్వడం వల్ల అందులో ఏదైనా కాలుష్య కారకాలుంటే మొక్కలు పీల్చేసుకుంటాయి. మరి ఇండోర్‌లో ఆ పరిస్థితి లేదు. ఎక్కడున్న గాలి అట్లనే ఉంటా ఉంది. కారణం ఏంటంటే, ఈరోజు వెంటిలేషన్స్ సరిగ్గా లేవు. ఒకవేళ సిటీల్లో, టౌన్‌లలో వెంటిలేషన్ పెట్టినా ఇల్లుకిల్లు ఆనుకోనుండి గాలి కూడా లోపలికొచ్చేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇండోర్‌లో ఎయిర్ అనేది కదలడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. ఎక్కడికక్కడ కంపాక్ట్ అయిపోయి గాలి అనేది పీల్చుకున్న గాలినే మళ్ళీ మళ్ళీ మనం పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బయట నేను ఇందాకన్నాను మొక్కలు ఇవన్నీ ఉండడం వల్ల ప్రకృతి దాన్ని ఎంతో కొంత ఇది చేయగలుగుతుంది. బయట లేదు అని కాదు, ఉంది. బయట కన్నా మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటే బయట గాలి కన్నా ఇంట్లో గాలి 2 రెట్లు మనకి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అదే సిటీలో ఉన్నట్లయితే మీకు బయట కన్నా కూడా ఇంట్లో పొల్యూషన్ 5 రెట్లు ఎక్కువ ఉంటుంది మిత్రులారా. ఇది నేను చెప్పే మాట కాదు. డైరెక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ చెప్పడం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంట్లో ఎందుకు సార్ ఎక్కువ అవుతుంది అంటే, మన ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుతున్నాం. అదే విధంగా క్లీనింగ్ చేసేటటువంటి గ్లాస్ క్లీనర్ కావచ్చు, రకరకాలు ఇవి. అదే విధంగా బాత్రూమ్స్ ఉండడం వల్ల మోల్డ్స్ వస్తాయి. వైరస్, బాక్టీరియా, ఇక పర్ఫ్యూమ్స్ కానీ, ఇక మనం ఇన్సెక్ట్స్, మన బొద్దింకలు, ఈ యొక్క దోమలు రాకుండా మనం పెట్టేటటువంటి రిపెల్లెంట్స్ కానీ, వీటన్నిటి వల్ల మన యొక్క ఇల్లు పూర్తిగా ఈరోజు 5 రెట్లు బయట కన్నా 5 రెట్లు ఎక్కువగా ఇంట్లో పొల్యూషన్ ఉంది. సో దీన్ని మనం క్లియర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మొక్కలను పెంచుకుంటే కొంతవరకు ఉంటది గానీ, అంత పెంచుకునేటటువంటి ఓపిక మనకుండదు. ఇక చూస్తే మిత్రులారా, మనం సింపుల్‌గా చెప్పాలంటే ఈ యొక్క పొల్యూటెంట్స్ ఏవైతే గాలిలో ఉన్నటువంటి దుమ్ము కణాలు కావచ్చు, అదే విధంగా మనం చూసుకుంటే పొగ కావచ్చు, బాక్టీరియా, ఆల్గే, ఫంగై ఇవన్నీ కూడా మనము మన యొక్క ఏదైతే గాలి పీల్చుకునేటటువంటి ఈ యొక్క దీన్ని ఒక గొట్టంలాగా ఒక పైప్ అని మనం అనుకుంటే, ఆ పైప్‌లో మంచి నీళ్ళు ఎళ్ళాయనుకోండి ప్రాబ్లమ్ ఉండదు. బురద నీళ్ళు, రకరకాల కాలుష్యాలంతా లోపలికెళ్తే పైప్ ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ యొక్క మన యొక్క శ్వాసకోశ వ్యవస్థలో మన యొక్క గొట్టంలో మంచి గాలి, పొల్యూటెంట్స్ తక్కువ ఉన్నటువంటి గాలి వెళ్తే మనం ప్రాబ్లమ్ లేకుండా ఉంటాం. లేదనుకోండి రకరకాల పొల్యూషన్స్ వెళ్ళడం వల్ల ఈ యొక్క కారకాల వల్ల గొంతులో మనకి ఫ్లూ రావడం, ఆస్తమా రావడం, జబ్బులు విపరీతంగా అయ్యి లంగ్స్‌లోకి పోయి ఇవి చేరుకుంటాయి. లంగ్స్ నుంచి ఊపిరితిత్తుల నుండి ఆటోమేటిక్‌గా రక్తనాళాల ద్వారా మొత్తానికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతాయో తెలుసా? ఫస్ట్‌లో మీకు తలనొప్పులొస్తాయి. అదే విధంగా చిన్న పిల్లల్లో అయితే బ్రెయిన్ డెవలప్‌మెంటే ఆగిపోతుందండి. పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళలో హార్ట్ అటాక్ రావడానికి, తల తిరగడానికి, క్యాన్సర్ రావడానికి ఇయే కారణాలండి. కాబట్టి దీన్ని గమనించితే మీరు చూడండి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ రావడానికి గల కారణాలను చూస్తే కిచెన్‌లో వచ్చేటటువంటి స్మోకు. అదే విధంగా మనకి ఇంట్లో ఉన్నటువంటి పెట్ హెయిర్ గానీ, డస్ట్, మైట్స్ కోసం మనం వాడే ఇది. అదే విధంగా బాత్రూమ్‌లో ఉన్నటువంటి బాక్టీరియా, అదే ఎవరైనా మనం సిగరెట్లు తాగేవాళ్ళున్నా, ఈ విధంగా కార్పెంటరీ వర్క్ పక్కన జరుగుతూ ఉన్న ఇవన్నీ ఉంటాయండి. ఇందాకే నేను చెప్పాను పూర్ వెంటిలేషన్ ఉండడము, లైటింగ్ అనేది అంటే సూర్యరశ్మి లోపలికి రాకపోవడం కూడా ఒక కారణం. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 5,70,000 అన్నారు. సుమారుగా 6 లక్షలు అనుకుందాం. 6 లాక్స్ చిల్డ్రన్ 5 ఏళ్ల లోపల వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇక వీళ్ళే కాకుండా ఆడవారు 3.8 మిలియన్ అంటే దాదాపుగా 4 లక్షల మంది ఈజీగా చనిపోతా ఉన్నారండి. కేవలం ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్, ఇంట్లో ఉన్న ఎయిర్ పొల్యూషన్ వల్ల జరిగేటటువంటి ప్రమాదం. ఇంట్లో ఉన్న ఎయిర్ అంటే బయట నుంచి వచ్చేదే అండి అది కూడా. సో కాకపోతే ఇందులో ఉన్నటువంటివి దీనివల్ల ముఖ్యంగా గమనిస్తే ఎక్కువగా చిన్న పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ జరగదు.
ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్స్ 18% మందికి వస్తూ ఉందంట. సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు. 27% మంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చి 8% మంది. అదేవిధంగా మీరు చూసుకుంటే న్యూమోనియా లాంటి జబ్బులు రావడం వల్ల 27% మంది. క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ అండి. సో ఇట్లా ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ రావడం ఈరోజు చెప్పినట్టుగా దాదాపుగా 6 లక్షల మంది చిన్నపిల్లలు, అదేవిధంగా 4 లక్షలు సుమారు 3.8 మిలియన్ ఆడవారు చనిపోవడంలో ఉన్నారు. ఇందులో మగవారు లేరంటే ఉన్నారండి, కానీ ఎక్కువగా వలరబుల్ వీళ్ళే అండి. సో ఇక బయట వాతావరణం మీకు తెలిసిందే. బయట ఏంటంటే ఇండస్ట్రియస్ ఏదైతే పరిశ్రమలు ఉండడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ వల్ల, వేస్ట్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్లో వాడేటటువంటి పురుగు మందులు, ఈ రకరకాల దీనివల్ల మనకు బయట ఉన్నటువంటి వాతావరణం కాలుష్యం అయిపోయింది. సో దీనివల్ల జరిగేటటువంటిది ఇందాకే చెప్పాను, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, అస్తమా, లంగ్ క్యాన్సర్ వస్తుంది. మీకు అదే విధంగా తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్ వచ్చి హార్ట్ అటాక్స్ రావడానికి కూడా ఈ యొక్క ఎయిర్ పొల్యూషనే కారణం. ఇక మిత్రులారా, ఇందులో మెయిన్గా ఎవరు ఇబ్బంది ఎక్కువ పడతారంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి విమెన్. ఎక్కువ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ జరిగితే వాళ్ళ యొక్క బిడ్డ వెయిట్ అనేది చాలా తక్కువగా పుడతారు. అంటే ఉండాల్సినటువంటి వెయిట్ కన్నా తక్కువ పుడతారు అనమాట. పిల్లలు వెయిట్ తక్కువ పుట్టారంటారు కదా, దానికి కారణం కూడా అదే. ఆ తర్వాత చిన్న పిల్లలలో ఎక్కువగా ఈ అస్తమా వస్తుంది. ఆ తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువై కాఫ్స్, దగ్గులు రావడం, ఇలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. పెద్దవాళ్ళలో హార్ట్ అటాక్స్, అస్తమా రావడం, లంగ్ క్యాన్సర్ రావడం, అదేవిధంగా షుగర్ వ్యాధి రావడానికి కూడా కారణం ఇది. ఇక పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళలో తీసుకుంటే డయాబెటీస్, మతి మరుపు రావడం, హార్ట్ అటాక్ రావడం, స్ట్రోక్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇవన్నీ కూడా నేను చెప్తున్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటివే. ఇక ప్రపంచంలో 235 మిలియన్స్ ఆఫ్ పీపుల్ అస్తమా వ్యాధితో బాధపడుతున్నారండి. అందులో 20 మిలియన్స్ వరకు మన ఇండియన్సే అండి. అంటే 1/3 వంతు ప్రపంచంలో ఉన్నటువంటి అస్తమా జబ్బుల్లో కలిగినటువంటి వాళ్ళల్లో 1/3 భారతదేశం వాళ్ళే. అంటే ఎంత బాధాకరమో ఒకసారి చూడండి. ఈ యొక్క లెక్క కూడా 2016లో బయట వచ్చినటువంటి లెక్క. ఇంకా ఇప్పుడు పెరిగే ఉంటుంది. అంటే ఒక అస్తమా హబ్గా భారతదేశం తయారైనటువంటి పరిస్థితి. ఎంత ఘోరం అండి. 20 మిలియన్ పీపుల్ ఈ దేశంలో అస్తమాతో బాధపడుతున్నారు బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఇక పేపర్లలో మీరు చూసుంటారు మిత్రులారా, ఇది ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. ఇక తెలుగు పేపర్లలో ఇంకా చూడాల్సిన అక్కర్లే. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఖచ్చితంగా అడగబోయేది, ఇంకా ఎన్నో రోజులు లేదు, చాలా దగ్గర రోజుల్లోనే ఉంది. ఏంటంటే వాటర్ ఇచ్చినప్పుడు ఇదేంటండి మినరల్ వాటర్ అయినా అని అడుగుతున్నారు కదా, అదేవిధంగా మీ ఇంట్లో ఆక్సిజన్ ఉందా అని అడిగే రోజులు వస్తాయి. సో పసిపిల్లలు ఎక్కువగా చనిపోతున్నారండి. ఇక నిమిషానికి 2 ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిమిషానికి 2 చనిపోతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఇదే విధంగా చూస్తే ఇది బయటకు కనబడినటువంటి శత్రువు అండి. మనకు కనబడితే మనం ఏమైనా చేయొచ్చు. మన కంటికి కనబడినటువంటి శత్రువు ఇది. ఎంత మనము పీల్చుకుంటున్నాం, రోజుకు 11,000 లీటర్లు తీసుకుంటున్నాం. ఈ 11,000 లీటర్లలో ఎంత కాలుష్య కారకాలు అనేది మన యొక్క లంగ్స్ లేకపోతున్నాయో, అవి లంగ్స్ ద్వారా బ్లడ్లో కలిసిపోయి మనకు అనేక రకాల కాంప్లికేషన్స్ తెస్తుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక మనిషికి వాటర్ కన్నా, ఫుడ్ కన్నా ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి. వీటిలో ఇప్పటికే నేను చెప్పాను, 80% మనం టైం అంతా కూడా ఇండోర్లోనే గడుపుతామండి. ఒకవేళ మనం ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాం, లేదా ఆఫీస్కి వెళ్ళినా కూడా అది కూడా ఇండోరే. సో ఇక్కడ మన యొక్క జీవితాలంతా కూడా 180% ఇండోర్లో మనం ఉంటున్నాం. మరి 80% ఉన్నటువంటి టైం అంటే మొత్తం కూడా ఇంట్లో, అంటే ఇండోర్లో మనం ఉండడం వల్ల మనం పీల్చుకునేటటువంటి గాలి, నేను ఇందాక చెప్పాను 5 రెట్లు బాగలేదు అని చెప్పి. బయట గాలి కన్నా ఇంట్లో గాలి 5 రెట్లు ప్రమాదకారిగా ఉంది. ఒకటి సైనస్ ప్రాబ్లం వస్తుంది, క్షయవ్యాధి వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, నిమోనియా, మరి వైరస్ H1N1, H5N1 అనే వైరస్లు వస్తాయి. కామన్ ఫ్లూ, దగ్గు, అస్తమా, అలర్జీ లాంటివి సమస్యలు అనేది మనకు రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ వస్తే
మనకు సొల్యూషన్ ఏంటి? దీనికి మనం ఏం సొల్యూషన్ మన యొక్క వెస్టీజ్ ద్వారా మనం ఏమి ఇవ్వచ్చు జనంకి అని మనం చెప్పినప్పుడు, సార్ మనం చేయగలిగింది ఒకటే, బయట ఎయిర్‌ని మీరు నేను ఏమి చేయలేం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏదైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో వాటిని తగ్గించడానికి మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనము వీటి నుంచి బయటపడొచ్చు. అయితే దీన్ని తగ్గించడానికి ఈరోజు మన కంపెనీ అద్భుతంగా షార్ప్ కంపెనీతో టైఅప్ అయింది. మనము షార్ప్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాం. షార్ప్ కంపెనీ గురించి తెలియని వాడంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే 107 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి షార్ప్ కంపెనీ ఒక ఎలక్ట్రానిక్ జైంట్‌గా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్‌ని మనకు అందిస్తా ఉంది. సో దీన్ని గురించి చెప్తే కాదనేవాడు ఎవ్వడు ఉండడండి మార్కెట్‌లో. సో మనము ఈరోజు షార్ప్ కంపెనీ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్‌ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో నేను చెప్పాను కదా 100 ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి షార్ప్ క్వాలిటీలో వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్‌ని మనకిస్తది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు నేను షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్‌నే సజెస్ట్ చేయాలా అని వాళ్ళు అడిగితే, లేదా మేము ఎందుకు తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి మీరు చెప్పాల్సినటువంటి అంశం, అయ్యా మీ ఇంట్లో 5 నుంచి 10 రెట్లు 10 టైమ్స్ మోర్ పొల్యూషన్ అనేది మీ ఇంట్లో ఉంది. బయట కన్నా కూడా ఇంట్లోనే ఎక్కువ ఉంది అని చెప్పాలి. అదేంటబ్బా అన్నప్పుడు వివరాలంతా మీరు చెప్పొచ్చు. అవసరమైతే మీరు ఏక్యూఐ మీటర్ మనకి ఇది దొరుకుతది. నేను లాస్ట్‌లో లింక్ కూడా ఇస్తాను. దాన్ని తీసుకెళ్ళి కూడా మీరు టెస్ట్ చేసి చూపించొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు బయట కన్నా కూడా ఇంట్లో గాలినే ఎక్కువ పీల్చుకుంటారు. దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పండి. ఇక సింపుల్‌గా వాళ్ళ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పొల్యూషన్ లెవెల్ ఎంతగా ఉందంటే, ఒక రోజుకి సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు కదా! 10 నుంచి 20 సిగరెట్లు తాగితే ఎంత పొగైతే పీల్చుకుంటున్నారో, ఈరోజు అంతకు సమానంగా ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పీల్చుకుంటున్నారు. సిటీలో గాని, చిన్న టౌన్‌లో ఉండేవాళ్ళు గాని. ఎంతండి? తక్కువలో తక్కువ 10 సిగరెట్లు. మీరు సిటీలో ఉంటే 100గా డౌటే లేదు ఇంక. సిటీ, టౌన్ అంటే 20 సిగరెట్లకు సమానంగా పొగని తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎంత ప్రమాదకరమో ఒకసారి చెప్పండి. అదే విధంగా దీనివల్ల ఇనిషియల్‌గా ఏమో హెడ్‌ఏక్, అదే విధంగా మీరు చూసుకుంటే తర్వాత బ్రెత్ సరిగ్గా ఇబ్బంది పడతాము. సైనస్ ప్రాబ్లమ్ వస్తది. స్నీజింగ్ తుమ్ములు ఎక్కువ వస్తాయి. తల తిరగడము సమస్యలు వస్తాయి. సో ఇంకొకటేంటంటే, ఈ యొక్క ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవి మన కంటికి కనిపించని విధంగా ఉంటాయండి. మీరు మన వెంట్రుక ఉంది కదా! ఏదైతే వెంట్రుక ఉందో అది 50 మైక్రాన్స్ ఉంటది. అంటే కుదుర్ల దగ్గర. దానిలో 1/3 ఈ యొక్క 2.5కి సమానం అవుతుందన్నమాట. రైట్. ఈ యొక్క మన ఎయిర్ ప్యూరిఫైయర్‌ని తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే లాభాలు. గుర్తుపెట్టుకోండి, మనది నేచురల్ అంటే ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఇందులో మన ఎయిర్ ప్యూరిఫైయర్‌ని వాళ్ళ ఇంట్లో పెట్టడం ద్వారా ఒక అడవిలో ఎలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, మీరెప్పుడైనా హిల్ స్టేషన్‌కెళ్తే హిల్ స్టేషన్‌లో ఎలా ఉంటుందో అలా ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అనేది ప్రకృతి సిద్ధమైంది. ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్. అదేంటనేది మళ్ళీ మనం నెక్స్ట్ దీనిలో చెప్తాం. ప్రశాంతమైన వాతావరణం చల్లగా చూడడంతో పాటు నెక్స్ట్ మన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏదైనా ఉంటే చంపేస్తుంది. మీరు చూస్తే ఇందులో ఉన్నటువంటి ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ అనేది ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ. మరే ఇతర కంపెనీల్లోనూ లేదు. మనకు పేటెంట్ టెక్నాలజీ. ఇందులో వాడినటువంటి ఫిల్టర్, హెపా ఫిల్టర్ అనేది 14 గ్రేడ్. సో బయట అందరూ కూడా మనకు పోటీ టాప్‌లో ఉన్న కంపెనీ కూడా H13 గ్రేడ్ స్థాయిగా ఉన్నటువంటి హెపా ఫిల్టర్‌నే వాడుతా ఉంది. హెపా 14 వాడేటటువంటిది ఏకైకది టాప్ లెవెల్ ఫిల్టర్‌ని వాడేది కూడా మన కంపెనీనే. హెపా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్క్రీన్ షాట్ మీరు తీసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. హై ఎఫిషియన్సీ పార్టికల్ అరెస్టర్ అని గాని, అబ్జార్బింగ్ అని గాని అన్న ఒకటే. ఇది బయట కంపెనీలతో పోలిస్తే హైయెస్ట్ లెవెల్, హైయెస్ట్ గ్రేడ్ అంటే H14 లెవెల్ ఉన్నటువంటిది మనం వాడుతున్నాం. మన కాంపిటీటర్ కూడా 40,000 రూపాయలు విలువైనటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్‌లో వాడేది H13 వాడుతున్నారు. సో అది ఎంత అనేది కూడా నేను చివరిలో మీకు కాంపిటీటర్ యొక్క ఖరీదేంటి, వాడి టెక్నాలజీ ఏంటి, మన టెక్నాలజీ అనేది మనం తెలుసుకున్నాం.
మన యొక్క షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ప్యాసివ్. ప్యాసివ్ అంటే ఈ యొక్క ఫిల్టర్ల ద్వారా. రెండోది యాక్టివ్. ఈ యొక్క యాక్టివ్ ఫిల్టరేషన్ అంటే డైరెక్ట్‌గా ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ద్వారా అయాన్స్ అనేది గాల్లోకి వెళ్తాయన్నమాట. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అయాన్స్ అనేది గాల్లోకి వెళ్ళి ఇమ్మీడియట్‌గా బ్యాక్టీరియాని, వైరస్‌ని అన్నిటిని కూడా చంపేస్తది. సో బయట ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ప్యాసివ్ అండి. అంటే రూమ్‌లో ఉన్న గాలి అంతా కూడా ఫిల్టర్ లోపలికి వస్తేనే క్లీన్ చేస్తాయి. అదే మనదేమంటే డైరెక్ట్‌గా ఇదే ఎయిర్‌లోకి వెళ్ళి క్లీన్ చేస్తుంది. అంటే యాక్టివ్ ప్లస్ ప్యాసివ్ 2 కలిసి ఉన్నటువంటిదే మన యొక్క టెక్నాలజీ. ఇది బయట లేదండి. ఇక మనం గమనిస్తే మిత్రులారా, సో ఏదైతే 10 బిలో ఉన్నటువంటి మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి డస్ట్ వాటిని తీసుకుంటే 10 మైక్రాన్ స్థాయిలో ఉంటే మనకు ఫస్ట్ ఉన్నటువంటి నైలాన్ ఫిల్టర్లోనే ఇదైపోతాయి. 2.5 ఉన్నటువంటివి హెపా ఫిల్టర్లో వస్తాయి. ఇక ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఏవి ఏ సైజులో ఉంటే ఎక్కడ ఫిల్టర్ అవుతాయని. ఆ తర్వాత మన యొక్క ఫిల్టర్ చెప్పాను. మన షార్ప్ కంపెనీ యొక్క ఫిల్టర్ అన్నిటికన్నా అత్యంత మంచి ఫిల్టరు H14 అండి. మార్కెట్లో ఎన్ని ఉన్నాయని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. H11 ఉంది, H12 ఉంది, H13, H14. నేను మీకు కంపారిజన్ చేసేటప్పుడు కూడా చెప్తాను. H12, H11 అనేది వేస్ట్ అండి. అసలు అవి పనికే రావు. ఆ ఫిల్టర్లే పనికి రావు. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎందుకు తీసుకుంటామంటే ఎయిర్ని ఫిల్టర్ చేయడానికి. ఈ 11 కానీ, H11 కానీ, H12 కానీ హెపా ఫిల్టర్లు అయితే అవి ఏ మాత్రం ఫిల్టరేషన్ చేయవు, గుర్తుపెట్టుకోండి. మంది H14, మరే ఇతరులు కూడా వాడట్లేదు H14 అనేది. ఆ తర్వాత మనకి 32 రకాల గ్లోబల్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి మన యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్. అదేవిధంగా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ద్వారా 22 రకాల సర్టిఫికేట్లు అదనంగా మనకు ఉన్నాయి. మన నైలాన్ ఫిల్టర్లు ఏమో 10 PM కలిగినటువంటి పార్టికులేట్స్ అన్నిటిని కూడా పెద్ద పెద్ద కణాలు ఉన్నటివి ఫస్ట్లోనే ఫిల్టర్ అవుతాయి. రెండో దానిలో వాసన ఏదైనా ఉంటే అది కార్బన్ ఫిల్టర్ అనేది లాగేసుకుంటుంది. నెక్స్ట్ హెపా ఫిల్టర్ ఉంది కదా, అది 0.3 మైక్రాన్ సైజ్ ఉన్నటువంటి వాటిని కూడా చిన్న చిన్న పార్టికల్స్ కూడా అది లాగేస్తుంది. 99.9% స్మోక్ను కూడా పూర్తి స్థాయిలో తీసుకోగలిగే దమ్ము మన యొక్క హెపా ఫిల్టర్కి ఉంది. మన దీనిలో వీటితో పాటు ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది ఏంది, ప్యాసివ్ టెక్నాలజీ. ఇక మన దీనిలో ఎవ్వరికీ లేనిది, కేవలం మనకు మాత్రమే ఉన్నది ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ. ఇది ఏ ఇతర కాంపిటీటర్ దగ్గర లేదు. పేటెంట్ అనేది మనకే ఉండడం జరుగుతూ ఉంది. యాక్టివ్ అండ్ ప్యాసివ్ ప్యూరిఫికేషన్ మన యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్కే ఉంది. మన యొక్క ప్లాస్మా డిశ్చార్జ్ జనరేట్స్ ఏం చేస్తుందంటే పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ని పంపిస్తుంది, రూమ్ అంతా గాలిలోకి విస్తరిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ ఏమో పాజిటివ్ అయాన్ గాను, O2 అంటే ఆక్సిజన్ ఏమో నెగిటివ్ అయాన్ గాను సమానంగా వెళ్తాయి. వెళ్ళి రూమ్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఏదైతే వైరస్ ఉందో వాటిని, బ్యాక్టీరియాని, వీటన్నిటిని కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది, చంపేస్తుంది కూడా. ఇక దీనిలో ఇంకొకటి ఏంటంటే ఈ హైడ్రోజన్ అయాన్స్ అదేవిధంగా ఆక్సిజన్ అయాన్స్ ఎప్పుడైతే కలుస్తాయో దాంతో అది వాటర్ వేపర్గా, అంటే నీటి కణాలుగా మారిపోతాయి. సో నీటి బిందువులుగా మారి కాస్త చల్లదనం అనేది మనకు కనబడుతుంది. అట్లని మనం కూల్ చేస్తుందని చెప్పకూడదు, కానీ చల్లదనం అయితే వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క హైడ్రోజన్ అయాన్స్ అండ్ ఈ ఆక్సిజన్ అయాన్స్ రెండు కూడా కలవడం వల్ల ఆ చల్లదనం అనేది మనం ఫీల్ అవ్వచ్చు. ప్లస్ ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అంటే వన్స్ ఈ యొక్క అయాన్స్ ఎంతవరకే ఈ యొక్క టెక్నాలజీ, ఆ తర్వాత నేచర్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది. ఒక అడవిలో ఏ విధంగా అయితే మనకి అయాన్స్ ఉంటాయో పాజిటివ్ అండ్ నెగిటివ్, సేమ్ అదే విధంగా ఉండడం వల్ల మనకి ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. లైక్ ఫారెస్ట్లో ఎలా ఉంటామో అలాంటి వాతావరణం అనేది మనం చూస్తాం. నెక్స్ట్ ఈ యొక్క టెక్నాలజీ వల్ల మీరు ఎప్పుడైతే ఈ అయాన్స్ వెళ్ళడం వల్ల గాలిలో ఉన్నటువంటి బ్యాడ్ గ్యాసెస్ కానీ, చెడు చేసేటటువంటి అమ్మోనియా లాంటి వాటిని కూడా బ్రేక్ చేసి
దాన్ని మనకి చెడు గ్యాస్ను కూడా మనకి మంచిగా హామ్ లేకుండా దాని నుంచి చెడు మనకి జరగకుండా చేయగలుగుతుంది. తర్వాత గాల్లో మన ఇంట్లో ఉన్నటువంటి పెయింట్ వాసనలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మొత్తం కూడా ఎలాంటి ఇది లేకుండా పోతాయి. ఇక నెక్స్ట్ మన యొక్క ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ వల్ల మనకి గాల్లో ఉన్నటువంటి క్షయ వ్యాధిని కలిగించేటటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ ఇట్లా ఆఖరికి కరోనా వైరస్ కూడా ఏదైనా కూడా ఇమీడియట్గా 30 సెకండ్స్లోనే చంపేస్తుందండి. ఇది నేను చెప్పే మాట కాదు. ప్రపంచవ్యాప్తంగా 24 GLP ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్స్ మనకు ఉన్నాయి. సో కరోనా వైరస్ SARS-2ని కూడా ఈరోజు రిమూవ్ చేయగలుగుతుందని జపాన్లో ఉన్న నాగసాకి యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నాలుగవది గాల్లో ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గాలి స్థిరంగా ఉండడం వల్ల మన యొక్క ఇన్హేల్ ఎక్సైల్ చేసినప్పుడు మన యొక్క చెడు గాలి కూడా ఇక్కడే ఉండిపోద్ది. మరి వాటిని అంతా క్లీన్ చేస్తుంది. గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి మొత్తం కూడా క్లీన్ అవుతుంది. ఆఖరికి దుమ్ము కానీ మనం తీసుకుంటే ఈ యొక్క స్మోక్ కానీ ఇవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసి ఈ స్టేటిక్గా ఉన్నటువంటి దాన్ని మంచి గాలిని ఫ్రెష్గా ఉండేటట్టుగా చేస్తుంది. ఈ యొక్క టెక్నాలజీ వల్ల మన యొక్క చర్మం చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టుగా హైడ్రేట్గా మనకి మంచిగా చర్మం హైడ్రేట్ అయ్యేట్టుగా చూసుకొని బ్రహ్మాండంగా మృదుత్వాన్ని ఉంచడానికి సహాయపడుతుంది. ఆ ఫీల్ అనేది మనం చూడొచ్చు కూడా. ఇక 3 స్టెప్స్లో ఇది బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ చంపేస్తుందన్నాం. అయాన్స్ ఎప్పుడైతే గాల్లో వెళ్తుందో వైరస్లన్నీ పోతాయి. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ అనేది ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. ఇక మనం చూస్తే కోవిడ్ వైరస్ అనేది ఇందాకే చెప్పాను 30 సెకండ్స్లో కోవిడ్-19 దాని సార్స్ వైరస్ను చంపేస్తుంది సమర్థవంతంగా 91.3% అని చెప్పి పక్కాగా మన దగ్గర సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. చంపేస్తుంది. అవే కాదు H1N1 కానీ స్వైన్ ఫ్లూ కానీ రకరకాల వైరస్ని చంపేటటువంటి దమ్ము మన దగ్గర ఉంది. దీన్ని సర్టిఫై చేసినటువంటి వాళ్ళు కూడా నాగాసాకి యూనివర్సిటీ మన యొక్క జపాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫై చేశారు. సదరు సర్టిఫికేట్ కూడా మన యొక్క షార్ప్ ఇండియా వెబ్సైట్లో ఉంది. లేదా మీరు చివరిలో నా నంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా కూడా నేను పంపిస్తానండి. మన యొక్క ఈ యొక్క ఫిల్టర్లో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ యొక్క పార్ట్స్ ఏవేవి పార్ట్స్ ఉన్నాయనేది నేను చెప్పానండి. ఫస్ట్ ఏమో ఇండికేటర్ స్విచ్ ఉంటుంది మీకు తెలుసు. అందులో నైలాన్ ఫిల్టర్ ఫస్ట్ది ఈ యొక్క దుమ్ము ధూళి కణాలు బాగా పెద్ద సైజులో ఉన్నటువంటి నైలాన్ ఫిల్టర్లో దాన్నే ప్రీ ఫిల్టర్ అని కూడా అంటారు. అందులో ఫస్ట్లోనే ఎలిమినేట్ అవుతాయి. ఆ తర్వాతది ఇది వాషబుల్ అండి. ఈ యొక్క నైలాన్ ఫిల్టర్ అనేది ప్రీ ఫిల్టర్ మీరు వారానికి ఒకసారి చక్కగా వాటర్లో కడిగేసుకోవచ్చు. నెక్స్ట్ లోపలిది కార్బన్ ఫిల్టర్. ఈ యొక్క కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మన చెడు వాసనలు ఏమున్నా కూడా వాటిని లాగేసుకుంటుందని చెప్పాను. మరి అది ఈ యొక్క కార్బన్ ఫిల్టర్ని మీరు వాటర్లో వాష్ చేయకూడదండి. దాని మెయింటెనెన్స్ నేను చెప్తాను. జస్ట్ మనం ఎండలో పెడితే సరిపోద్దండి. ఈ యొక్క హెపా ఫిల్టర్ అనేది చాలా స్మూత్గా మనం హ్యాండిల్ చేయాలి. అది మూడవది ఉంటుంది. సో ఫస్ట్ మనం పెట్టేటప్పుడు లోపల వైపు నుంచి హెపా ఫిల్టర్ ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత కార్బన్, దాని తర్వాత నైలాన్ ఫిల్టర్ అనేది పెడతాం. ఇది దీని యొక్క దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు మిత్రులారా, నైలాన్ ఫిల్టర్ అనేది వాటర్తో వాష్ చేయొచ్చు. వీక్లీ వన్స్ మీరు వాష్ చేసుకోవచ్చు. హెపా ఫిల్టర్ విషయంకి వస్తే నేను ఇందాకే చెప్పాను, హెపా ఫిల్టర్ అనేది హై గ్రేడ్, చాలా టాప్ గ్రేడ్, దానికి మించింది లేదు. ఆ యొక్క దీన్ని మనం వాడుతున్నాం మన యొక్క దీనిలో. సో దాన్ని ఏంటి అని కూడా చెప్పాను. హెపా అంటే హై ఎఫిషియన్సీ పార్టికులేట్ అరెస్టింగ్ అని, అబ్జార్బింగ్ అని, అరెస్టాన్స్ అని ఇలా 3 రకాలు పెడతారు. ఏదైనా ఒకటేనండి. ఈ యొక్క హెపా ఫిల్టర్ని ఒక్కసారి దాన్ని బయటికి తీసి మంచి బ్రష్తో క్లీన్ చేసి తీసుకెళ్ళి ఎండలో 20 మినిట్స్ దానికి దుమ్ము ధూళి పడకుండా ఉండే చోట చూసుకొని 20 మినిట్స్ పెట్టాలి సన్లైట్లో. ఆ తర్వాత కార్బన్ ఫిల్టర్ కూడా అంతే అండి. మంత్లీ ఒక ½ అన్ అవర్ బయట ఎండలో పెట్టాలి. దీన్ని నీళ్ళల్లో తడపకూడదు. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి సార్. ఆ తర్వాత హెపా ఫిల్టర్ అనేది మనకి 1.5 ఇయర్ నుండి 2 ఇయర్స్ వరకు వస్తుంది. సో ఎప్పుడైతే అది మార్చాలన్నప్పుడు ఇండికేటర్ అనేది వెలుగుతుంది, అప్పుడు మీరు మార్చుకోవచ్చు. దాని యొక్క ఖర్చు 3,800 రూపాయలండి. మన హెపా ఫిల్టర్ని మీరు మార్చుకోవాలంటే 3,800 రూపీస్కి వస్తుంది.
సో మీకు ఇండికేటర్ చూపించినప్పుడు అది మార్చుకోవాలి. నెక్స్ట్ సైట్లో మనం వారంటీ 2 ఇయర్స్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఏదైనా మీకు రిపేర్ వస్తే టెక్నీషియన్ మన యొక్క దీనికి కాల్ చేస్తే కాల్ సెంటర్ ద్వారా మీరు కాల్ చేసినప్పుడు మీరు చెప్తే ఆ సీరియల్ నెంబర్ చెప్తే వాళ్ళే వచ్చి మీ ఇంట్లోనే చేసి పెడతారు. రైట్. 19,500 ఎంఆర్పి ఉంటే 18,500కి మనకు వస్తుంది. పీవీ మీ అందరికి తెలుసు. ఇక గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దీన్ని మనకి కేవలం 14,000కే వస్తుంది. ఎందుకు అంటే ఒక 5%లో ఉన్నటువంటి వ్యక్తి తాను ఎస్ఓసి కింద అంటే ఎంఆర్పి మీద నేను తగ్గించి చెప్తున్నాను. ఎస్ఓసిలో ₹1000 లబ్ధి పొందుతాడు. బోనస్ వోచర్ ద్వారా ₹962 వస్తుంది. ఫాస్టాగ్ వోచర్ ఎంఆర్పి మీద ₹950 వస్తుంది. ఎక్స్ట్రా గిఫ్ట్ ఒక 1200 వస్తుంది. అంటే ₹4000 ఒక సాధారణ 5% కూడా ₹4000 లబ్ధి పొందుతాడు. అంటే 14,500కే వస్తుంది, 18,500 కాదు. ఇక్కడ మిత్రులు వేరే ఈ లెక్కలు వేశారు. 18,500కి మనం కొంటే 2 ఏళ్ల వారంటీ మనకు ఉంది. సో 2 ఏళ్ళు ఇది వాడినప్పుడు మనకి అంటే 730 రోజులు అవుతుంది. ఈ 730 రోజుల్ని రోజుకి ఎంత పడింది అని మనం క్యాలిక్యులేట్ చేస్తే 25.34 అని చెప్పి లెక్కేశారు. ₹25 రోజుకు పడుతుందని. అది కూడా ఎప్పుడు ఒక పర్సన్ ఉంటే 25, అదే ఇద్దరు ఉన్నారనుకోండి ₹12 పడతాం. నలుగురుంటే ₹6.32 ఒక రోజుకు పడుతుందని లెక్క వేయడం జరిగింది. నాకు తెలిసి ఈ 14,000 లెక్కలో చూస్తే ₹4 పడుతుందండి. ₹4 ఒక మనిషికి ఖర్చు. సార్ ఈరోజు టీ తాగాలన్నా ₹10 ఖర్చు సార్. మరి ఈరోజు ఎవరి చేతిలో సెల్ ఫోను 20,000కి తక్కువ లేకుండా ఎవరి దగ్గర లేదు, మీరు గమనించండి. కానీ మనకి సెల్ ఫోన్ ఏదున్నా నడుస్తుంది. కానీ జీవితంలో మన యొక్క ఆరోగ్యాలు, మన కుటుంబాలు ఆస్తమా రాకుండా బాధలు పడకుండా ఉండాలంటే కంపల్సరీ ఉండాల్సింది మనం తిండి బాగా చూసుకుంటున్నాం, వాటర్ గురించి బాగా చూసుకుంటున్నాం. అన్నిటికన్నా ఎక్కువైంది 11,000 లీటర్లు రోజుకు పీల్చుకునేటటువంటి గాలి గురించి ఎవడో ఆలోచించట్లేదు. ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది కంటికి కనపడదు. ఏం జరుగుతుందో మన లంగ్స్లో, మన యొక్క రక్తనాళాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి పట్టించుకోవట్లేదు. సో కాబట్టి దీని గురించి మనం సమగ్రంగా చెప్పినప్పుడు అరే మన తాతలు 100 ఏళ్ళు బతికారంటే వాళ్ళ ఆరోగ్యమైనటువంటి గాలిని, మంచి గాలిని తీసుకున్నారు కాబట్టి బతికారు. మనం తీసుకోవట్లేదు కాబట్టి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. ఈరోజు వెంటిలేషన్ మీద ఉన్నోడికి ఆక్సిజన్ యొక్క విలువ తెలుస్తుందండి. ఇలా ఆక్సిజన్ లేకుండా ఎంతమంది చనిపోతున్నారు. సో ఇదన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ₹14,000 ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ వాళ్ళకి రాగలిగినప్పుడు ఎందుకు కొనరండి. సో ఎడ్యుకేట్ చేద్దాం. ప్రపంచంలోనే నంబర్ 1 107 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కంపెనీ మంది. సో మన వెస్టీజ్ తరఫున అంటే మనకు టైఅప్ ఉన్నటువంటి కంపెనీ. ఇందులో ఇప్పటికే నేను చెప్పాను 24 రకాల జిఎల్పి ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయని. ఇవన్నీ మీరు మన యొక్క షార్ప్ ఇండియా వెబ్సైట్లో దొరుకుతాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నారో చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ ఈ యొక్క మెడికల్ షాపులు వాళ్ళు కానీ ఏదైనా చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా కావాలి ఇది. సో వాళ్ళకి మీరు సజెస్ట్ చేయండి. ఆపరేషన్ థియేటర్లో, క్లినిక్స్లో, అదేవిధంగా ఇంట్లో, ఆఫీసుల్లో ఇవి కావాలి. షోరూమ్లలో కూడా మీకు కొంత క్యాలిక్యులేషన్స్ కూడా తెలియాలి. ఎందుకంటే ఆ యొక్క వైశాల్యం ఎంత ఉంది, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఎంత చదరపు అడుగులు ఉంది ఆ యొక్క ఏరియా అనేది మీకు తెలియాలి. ఉదాహరణకి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక ఏరియాలో డెంటల్ హాస్పిటల్ కానీ లేదా ఒక హాస్పిటల్లో మీరు వెళ్ళారు. జనరల్గా ఎంత ఉంటుంది, 100 నుంచి 200 స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి. జనరల్గా మీకు 100 నుంచి 200 స్క్వేర్ ఫీట్ అనేది ఉంటుంది. సో దానికి మన యొక్క మిషన్ F30 మిషన్ సరిపోదు. మన యొక్క FPJ30 అనే మిషన్, మన షార్ప్ మిషన్ తీసుకుంటే అది 1 నిమిషానికి బాగా, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓపిక్గా చూడండి, అర్థమవుతుంది. 1 నిమిషానికి 12 చదరపు అడుగులు అంటే 12 స్క్వేర్ ఫుట్ ఎయిర్ని క్లీన్ చేస్తుంది. మన మిషన్ ఆన్ చేస్తే 1 మినిట్లో ఎంత క్లీన్ చేస్తుందండి, 12 స్క్వేర్ ఫుట్. ఆ యొక్క రూము చదరపు అడుగులు 60 స్క్వేర్ ఫుట్లు ఉందనుకోండి ఒక రూమ్, అది ఎన్ని నిమిషాల్లో క్లీన్ చేస్తుందంటే 1 నిమిషానికి 12 చదరపు అడుగుల్లో క్లీన్ చేసినప్పుడు 60 చదరపు అడుగులు ఉన్నటువంటి గదిని ఎంతసేపు అంటే 12 × 5 5 నిమిషాల్లో రూమ్ని ఒక్కసారి క్లీన్ చేయడానికి పట్టే కాలం ఎంత, 60 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూము
5 మినిట్స్లో క్లీన్ అవుతుంది. గంట సేపట్లో ఆ రూమ్ని ఎన్నిసార్లుగా క్లీన్ చేస్తుంది ఎయిర్ని అంటే 12 సార్లు క్లీన్ చేస్తుంది. ఇక అదే విధంగా మళ్ళీ రెండో ఎగ్జాంపుల్ ఇచ్చాను. 1 నిమిషానికి 12 స్క్వేర్ ఫీట్లు క్లీన్ చేస్తుంది అంటే రూమ్ సైజ్ 100 స్క్వేర్ ఫీట్ ఉన్నదనుకోండి. 100 చదరపు అడుగులు ఉన్నటువంటి రూమ్ని ఎన్ని నిమిషాల్లో ఒక్కసారి క్లీన్ చేస్తుందంటే 8.5 అంటే 8.5 నిమిషాల్లో మనకి ఇంచుమించు 8 మినిట్స్లో ఒక్కసారి రూమ్ అంతా క్లీన్ అవుతుంది. అప్పుడు గంటకి ఎంత అంటే 7 సార్లు మీ యొక్క రూమ్ని గంటలో 7 సార్లు క్లీన్ చేస్తుంది రూమ్ మొత్తాన్ని. ఇలా మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. నిమిషానికి ఈ మిషన్ 12 స్క్వేర్ ఫూట్ క్లీన్ చేస్తుంది. ఎంత ఉందో చూసుకొని దాన్ని భాగిస్తే సరిపోతుందండి 12తో. అప్పుడు తెలిసిపోద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా వాళ్ళకి ఏ మిషన్ కావాలనేది మీరు సజెస్ట్ చేయాలి. బయట మార్కెట్ ఇంకా నేను నెక్స్ట్ బయట మార్కెట్కి మన దానికి కంపారిజన్ చేసేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బయట మార్కెట్లో ఉండేటివి ఓజోన్ ఎక్కువ వస్తుంది. ఓజోన్ ఎక్కువ కానీ గాలిలోకి వస్తే అంటే గాలిని శుద్ధ చేసే క్రమంలో ఓజోన్ బయటికి పంపిస్తున్నారు. ఓజోన్ని ఆక్సిజన్ని కలిపి. సో ఇది లంగ్స్కి చాలా ప్రమాదకరం. కాబట్టి మన దానిలో ఇందులో ఉండదా అంటే ఉంటుంది. ఎంత వస్తుందంటే 0.01. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఇతర బ్రాండ్లు ఏ ఇతర కంపెనీ వాళ్ళు కూడా ఇంత తక్కువ స్థాయిలో ఓజోన్ బయటకు వచ్చేటటువంటి ఎమిషన్ అయ్యేటటువంటి మిషన్ ఏది లేదు, మందే. సో రైట్. సో కాబట్టి అతి తక్కువ ఏమాత్రం ప్రమాదం లేకుండా ఉండేది మన యొక్కది. ఇది ఫస్ట్ చెప్పండి. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్టడీ చేయండి. ఏంటంటే సిఏడిఆర్ ఎంత అని అడుగుతాడు. సిఏడిఆర్ అంటే ఏం లేదండి, క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ పర్ అవర్. అంటే స్వచ్ఛమైన గాలిని శుద్ధి చేసి బయటకి ఇచ్చే గాలి గంటకి ఎంత ఇస్తుంది అని అడుగుతారు. అదే సిఏడిఆర్ అంటే ఒక విస్తీర్ణం, ఎంత విస్తీర్ణంలో ఎంత క్లీన్ చేస్తుందని చెప్పేదే ఈ యొక్క సిఏడిఆర్. ఈ సిఏడిఆర్ అంటే ఏమో కాదు, క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్. ఇది గంటకి ఎంత అని మంచి ఎయిర్ని బయటికి ఇస్తుంది అనేది తెలియజేసేటటువంటిది. సో ఏరియా ఎంత కవర్ అవుతుందని కూడా అర్థం, మరొక అర్థంలో చెప్పాలి. ఇది అడుగుతారు. సో బయటది ఎంత మంది ఎంత అనేది కంపారిజన్ చేయాలి. నెక్స్ట్ మనకు వస్తాం. తర్వాత ఫిల్టర్. బయట వాడు ఏ ఫిల్టర్ వాడుతున్నాడు, మనం ఏది వాడుతున్నాం. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫిల్టర్లలో అద్భుతమైనటువంటి ఫిల్టర్ ఏంటంటే హెపా ఫిల్టర్. సో బయట మార్కెట్లో వాడు H12 వాడుతున్నాడా, H13 వాడుతున్నాడా, H14 వాడుతున్నాడా అని చూడాలి. H12 పనికిరాదు, H11 కూడా పనికిరాదు. H11 H12 ఏ మాత్రం పనికిరాని ఫిల్టర్లు. అసలు ఎయిర్ ప్యూరిఫైర్ ఏమైనా అందానికి తెచ్చిపెట్టుకుంటామా? కాదు, ఎయిర్ ప్యూరిఫై చేసేదాన్ని. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో 13 కొంతవరకు మేలు, 14 ఇంక అనేది లాస్ట్. ఇంకా దానికి మించి ఫిల్టర్లు లేవండి. సో మనం టాప్ గ్రేడెడ్ ఫిల్టర్ను వాడుతున్నాం. మీరు వాటితో కంపేర్ చేయాలి, దానిలో ఉన్న హెపా ఫిల్టర్ ఏది అని. సో 12 అనేది వేస్ట్, 11 అనేది వేస్ట్, ఓన్లీ 13, 14 బెస్ట్. రైట్. ఆ తర్వాత నాయిస్ని డెసిబల్స్లో చెప్తారు. ఆ యొక్క మిషన్ యొక్క సౌండ్ ఎంత వస్తుంది అని చూసుకుంటే డెసిబల్స్ రూపంలో ఉంటుంది. నేను నెక్స్ట్ దీనిలో మీకు చూపిస్తాను. మనదైతే 84 డెసిబల్స్ సౌండ్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ అవర్ ఫిల్టరు పాడైతే ఎంత ఖరీదు ఉంది అది కూడా మనం చూసుకోవాలి. తర్వాత బయట ఉన్న మార్కెట్లో ఉన్నవి ఓజోన్ అనేది ఎంత ఎమిట్ చేస్తున్నాయి అంటే ఓజోన్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా. మనదైతే ఓజోన్ దాదాపు లేదనే చెప్పాలి. 0.01 ppm అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ దాదాపు లేదనే మీరు చెప్పచ్చు ధైర్యంగా. ఇక బయట ఓజోన్ ఉన్నది ఏది తర్వాత అనేది మీరు చెప్పగలగాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిఐడిఆర్ రేట్ ఎంత అని అడుగుతారు. నెక్స్ట్ ఏ ఫిల్టర్ వాడుతున్నారు, నెక్స్ట్ సౌండ్ ఎంత వస్తూ ఉంది, ఆ సౌండ్ని డెసిబల్స్లో చూపిస్తారు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈ ఏదైతే ఫిల్టర్ల యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది ఇది అడుగుతారు. నెక్స్ట్ ఓజోన్ ఉందా, ఓజోన్ వల్ల చెడు జరుగుతుందన్నాం. మా ఫిల్టర్లో ఓజోన్ రాదు కాబట్టి మీకు ఆరోగ్యమైందని మనం చెప్పచ్చు. రైట్. సో దీని తర్వాత మనం ఏంటంటే మనది నంబర్ 1 అని ఎందుకు అంటామంటే మన ఫిల్టర్ టాప్ ఫిల్టర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఇతర మార్కెట్లో 13, 12 వాడుతున్నారు, మన హెపా ఫిల్టర్
టాప్ గ్రేడెడ్ అంటే 14 H14 గ్రేడెడ్ వాడుతున్నాం. తర్వాత ఇదే కాకుండా ఫారెస్ట్ లో ఏ విధమైన వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం మన ద్వారా వస్తుంది. అంటే ప్రపంచంలో ఇంకే ఇతర కంపెనీ వాళ్ళకి లేదు. అన్ని కూడా ప్యాసివ్ ప్యూరిఫికేషనే ఉన్నాయి. మనది మాత్రమే యాక్టివ్ ప్యూరిఫికేషన్ ఉన్నటువంటి మిషన్. నెక్స్ట్ ఇక చూస్తే ఇది నేచర్, ఇక్కడ ప్రకృతి పరంగా జరుగుతుంది తప్ప ఇక్కడ ఏమి ఓజోన్ పంపించడం ఇలాంటివి ఏమి ఉండవు మన యొక్క మిషన్ ద్వారా. ఇక మీరు చూస్తే దీనివల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది, ఇవి మనం చెప్తాం. సో దీనివల్ల చల్లదనం అనేది కూడా వస్తుంది. అట్టని మీరు ఏసీ అవసరం లేదని చెప్పకండి, జస్ట్ ఆ ఫీల్ అనేది కలుగుతుంది. ప్లస్ ఏ వైరస్ అయినా సరే, రేపు ఈరోజు కరోనా వచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది, ఏ వైరస్ అయినా 30 సెకండ్స్లో చంపగలిగే శక్తి మా యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్కి ఉందని మీరు స్పష్టంగా చెప్పొచ్చు. ఇక మీరు చూస్తే మనది 99.97% అండి. ఈవెన్ 0.1 మైక్రాన్స్ ఉన్నటువంటి ధూళి కణాలు కానీ దుమ్ము కానీ రకరకాల దీన్ని వాటినంతా కూడా లాగి పట్టేస్తుంది. బయట మార్కెట్లో 45,000 ఉందండి ఒకటి, దాది కూడా 99.97% లేదు. ఎందుకంటే వాడు H13 వాడుతున్నాడు, దాంతో 95% ఉంది వాడు. అది కూడా నేను ఇంకా చూపిస్తాను. తర్వాత ఇది 50 వాట్స్ మాత్రమే లాగుతుంది. కరెంటు ఒక ట్యూబ్ లైట్తో సమానం. ఒక ట్యూబ్ లైట్ ఆపరేట్ చేస్తే ఎంత కరెంట్ బిల్ వస్తుందో అంతేదా దీన్ని వాడటం ద్వారా మీకు అవుతుంది. ఇక చూస్తే మన కాంపిటీటర్ ఎవరు మార్కెట్లో అంటే డైసన్ ప్యూర్ కూల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పి TP04 అనేవాడు ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, మీకు ఎంత ఎక్కువ చెప్పినా కూడా ఒకే రోజు అర్థం కాదు. మళ్ళీ ఒక రోజు కూర్చుందాం ఏ విధంగా కంపారిజన్ చేయాలా ఏంటి అనేది. ఇది ఏంటి అసలు వీడు వాడే ఫిల్టర్ ఏంటి అని మనం చూస్తే, వీడి యొక్క ఫిల్టర్ H13 ఫిల్టర్ వాడుతున్నాడు, మనమేమో H14 గ్రేడెడ్, వీడేమో H13 ఫిల్టర్ వాడుతున్నాడు. చీప్గా చూసేటువంటి MI అని చెప్పి అవి చీప్గా ఉన్నటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉన్నాయి. అవి ఏ ఫిల్టర్లు వాడుతున్నాయో మీరు దయచేసి చూస్తే H11 H12 వాడుతున్నారు. ఈ H11 గ్రేడెడ్ H12 ఉన్నటువంటివి వేస్ట్ అండి, దేనికి పనికిరావు, ప్యూరిఫికేషన్కే పనికిరావు. సో ఆ విషయాన్ని మీరు చెప్పాలి. ఇక టెక్నాలజీలో ఏ టెక్నాలజీ ఉంది, మనదేమో ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ మన షార్ప్ది. సో మన దగ్గర యాక్టివ్ అండ్ ప్యాసివ్ 2 రకాలుగా జరుగుతుంది. మిగతా మార్కెట్లో యూబీ లైట్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న డైసన్ కంపెనీ వాడిదేమో లైట్ ఉంటుంది అనమాట, హీటర్ ఉండేది. తర్వాత ఫోటో క్యాటలిక్ అనేది కూడా ఉంది. దీని మీద మీరు మళ్ళీ మీకు అవసరమైనప్పుడు టైం అవుతుంది కాబట్టి స్పీడ్గా చెప్తాను. ఈ 3 టెక్నాలజీలు మీకు ఉన్నాయి. వీటిలో మనదే టాప్ అనమాట, ఇంకా ప్రపంచంలో మనకు పోటీ అంటూ లేదు. సో చూడండి ఈ యొక్క 3 టెక్నాలజీలు ఏందనేది కూడా మీరు చూసుకోవచ్చు. అయనైజర్ టెక్నాలజీ ఉంటుంది, మనలాగా పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అనేది వెళ్ళవు, కేవలం నెగిటివ్ అయాన్స్తో చేస్తారు. ఇది అంత సమర్థవంతంగా ఉండదు. నెక్స్ట్ చూస్తే యూవీ లైట్ టెక్నాలజీ ఉంటుంది, దీనిలో ఓజోన్ అనేది వస్తుంది. ఓజోన్ రావడం వల్ల ఖచ్చితంగా శరీరానికి మంచిది కాదని ఇందాకనే నేను చెప్పాను, ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇంకా డబ్బిచ్చి ఆరోగ్యానికి చెడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవి మీరు చెప్పొచ్చు. ఇక్కడ వరకు నేను చెప్పాను. సో దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇక మీరు రేస్ చేస్తే నేను దానికి చెప్తాను. తర్వాత ఇక వారంటీ విషయానికి వస్తే సార్, వాటర్ ప్యూరిఫైయర్లో వారంటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మిత్రులారా, మనం కొన్న రోజు స్టార్ట్ కాదు, దాన్ని ఇన్స్టాలేషన్ చేసిన రోజు నుంచి వారంటీ అనేది స్టార్ట్ అవుతుంది. వేరాజ్ ఎయిర్ ప్యూరిఫైయర్ విషయానికి వస్తే మీకు ఏ రోజైతే పర్చేజ్ చేస్తాం అంటే డేట్ ఆఫ్ పర్చేజ్ ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు నుంచే మీ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ యొక్క వారంటీ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ మై సైడ్. సో పీపుల్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ వీ విల్ టాక్ అండ్ వీ విల్ డిస్కస్. దీని మీద మనం చెప్పుకోవచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి సార్, బయట టెక్నాలజీలో ఫిల్టర్తో పోటీ పెట్టండి. ఫిల్టర్లు మనం వాడేదేమో 100% టాప్ ఫిల్టర్, టాప్ హై గ్రేడ్ ఫిల్టర్ను వాడతాం. బయట వాళ్ళంతా మనకన్నా, నేను చెప్పాను కదా మన కాంపిటీటర్ 45,000 కూడా మనకన్నా తక్కువ ఫిల్టర్ వాడుతున్నాడు. ఇక నెక్స్ట్ చూస్తే బయటవన్నీ ఓజోన్ ఎక్కువ వస్తుంది, మన దగ్గర రాదు. బయట ఉన్నటువంటివన్నీ కూడా ప్యాసివ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అంటే రూమ్లో ఉన్న గాలంతా ఎయిర్ ప్యూరిఫైయర్ లోపలికి పోతేనే జరుగుతుంది, దాన్నే ప్యాసివ్ ఫిల్టరేషన్ అంటారు. మనది యాక్టివ్ ఫిల్టరేషన్, అంటే రూమ్లో ఉన్నటువంటి గాలి అంతా రావాల్సిన అక్కర్లే, డైరెక్ట్గా మన అయాన్సే రూమ్ అంతా విస్తరించి
క్లీన్ చేస్తాయి. ఇది యాక్టివ్ అండ్ ప్యాసివ్ కలిగినటువంటిది. ఇంకా చూస్తే ఈ టెక్నాలజీ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన ఒక్కరికే ఉంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ 2 ఇయర్స్ అండి. వారంటీ వి విల్ గెట్. హౌ మెనీ ఇయర్స్? 2 ఇయర్స్. అండ్ మొన్నటి వరకు 3 ఇయర్స్ కూడా ఉండేది. మీరు సీరియల్ నంబర్‌తో మీరు సైట్‌లో పోయి రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు వస్తది. ఇదండి. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే మన యొక్క కాల్ సెంటర్ నంబర్ ఉంది. తర్వాత మన ఆంధ్రాకి సంబంధించినటువంటి డిడి గుప్తా గారు ఉంటారు. మరి ఆయన గుప్తా గారితో మీరు మాట్లాడొచ్చు. ప్లగ్ అండ్ ప్లే. యెస్, ప్లగ్ అండ్ ప్లే. నమస్తే సార్, జేసీ రెడ్డి గారు. నమస్తే సార్, చంద్రశేఖర్ గారు. సార్ చెప్పండి సార్. చాలా ఎక్సలెంట్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ఆ దేవి ప్రసాద్ గారు అన్నది మా డౌన్ లైనే సార్, వైజాగ్. ఓకే అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇందాక అడిగారు కదా. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు దాకా మాకు ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే ఏదో తెలిసింది, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ కావాల్సిన ఐటమ్ సార్. మీరు అదే ఈ రోజు ఇంట్లోనే 4-5 మొబైల్ పెట్టుకుంటున్నాం. అలాంటి ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటానే తప్పే ఉంది సార్. అది మీరు అన్నది 100% కరెక్ట్ సార్. కరెక్ట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. డెఫినెట్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. నేను అన్వర్ మాట్లాడుతున్నా. బ్రదర్ నమస్తే. చెప్పండి బ్రదర్. నమస్తే అన్నయ్య. సూపర్ ఆసమ్. అంటే ఈ కంపారిజన్ ఒకటి. నెక్స్ట్ నాకు అన్నిటికన్నా అంటే చాలా ఎక్సలెంట్ పాయింట్ తెలిసింది ఏంటంటే, ఒక ఎయిర్ అనేది అవర్ లో ఎంత చేస్తుంది, నిమిషానికి ఎంత చేస్తుంది, ఆ పాయింట్స్ చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్ గా. అంటే ఫస్ట్ అసలు ఎయిర్ ప్యూరిఫైయర్ ఎందుకు అవసరం, మనదేంటి, ప్లస్ బయట కంపారిజన్ ఏంటి, అంటే పర్ఫెక్ట్ గా ఎడిటింగ్ ఎలా అయితే మన సినిమాలో చేస్తారో అంత సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే నా ఫస్ట్ సెషన్ అండి ఎయిర్ ప్యూరిఫైయర్ మీద. చాలా మందికి ఒక డౌట్, అంటే చెప్పండి. ఇంకో పాయింట్ నాకు బాగా నచ్చిందండి. అంటే చాలా మందికి ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా పని చేస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు. గట్టిగా అడిగితే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ మెకానిజం అనేది పీపీటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ కి ఇంకొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గా ఉంది. చాలా బాగుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే మీ ఎడిటింగ్ ఏదైతే ఉందో సూపర్. అసలు ఎడిటింగ్ చాలా బాగుంది. నాకు అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే, నాకు ఇది నిజంగా ఒప్పుకుంటున్నాను, కొత్త పాయింట్ నాకేం తెలిసిందంటే, నిమిషానికి ఎంత ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుందని పాయింట్ ఈరోజు నిజంగా సెషన్ ద్వారా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అండి. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ నాయుడు సార్. నమస్తే అండి గురుగారు. నమస్తే సార్. యాక్చువల్ గా ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి నేను అన్వర్ గారికి చెప్పాను, ఒక సెషన్ కావాలి సార్ అని. మీ ద్వారా ఈరోజు సెషన్ జరిగింది. ఇప్పటి వరకు యాక్చువల్ గా మేము వాడుతున్నాం కానీ సార్, దీని ఇన్ఫర్మేషన్ నాకైతే మీరు చెప్పినంత ఇన్ఫర్మేషన్ ఏమాత్రం తెలియదు నాకు. జస్ట్ బ్లైండ్ గా వాడుతున్నాం అంతే. ఎవరికైనా చెప్పాలంటే కూడా ఏదో కొద్దిగా లైట్ గా చెక్ చేస్తున్నాం, ఫేస్ వాల్యూ పోతుంది, కానీ ఆ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు నేను. అంటే తెలియదు నాకు యాక్చువల్ గా. ఈరోజు చాలా వరకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది, చాలా నేర్చుకున్నాను. వెరీ ఆసమ్ సెషన్ సార్. ఇది మళ్ళీ ఇంకోసారి చేస్తే కూడా బెటర్ సార్. ఒకసారికి ఏం అర్థం సరిపోవట్లేదు. తప్పకుండా సార్, ఇంకోసారి